మంత్ర పఠనం మన మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. మంత్రాలు ప్రతికూలతను తొలగించడానికి, మనస్సుకు శాంతిని కలిగించడానికి, మనల్ని మనం కేంద్రీకరించుకోవడానికి, మన శక్తికి అనుగుణంగా ఉండడానికి మరియు అన్నింటికంటే మానసిక ప్రశాంతతను సాధించడానికి శక్తివంతమైన సాధనాలు. మీరు ఏ మంత్రాన్ని జపిస్తున్నారనే దానిపై ఆధారపడి మంత్రాలు మరియు పఠించడం కూడా అనేక సానుకూల అంశాలను కలిగి ఉంటుంది. ప్రతికూలత మరియు భయాన్ని వదిలించుకోవడం నుండి ఆర్థిక శ్రేయస్సు సాధించడం వరకు వివిధ దేవతల మంత్రాలు చాలా ఉన్నాయి. జీవితంలో శాంతి, మనశ్శాంతి కోసం మీరు జపించాల్సిన 6 మంత్రాలు. మీకు శాంతిని అందించే అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఇది ఒకటి. ఓం నమ శివాయ అనే మంత్రం శివునికి అంకితం చేయబడింది మరియు ఓం నమ శివాయ అని పఠించడం మనసుకు లోతైన ప్రశాంతతను కలిగిస్తుందని నమ్ముతారు. మీరు నమస్కరించినప్పుడు మీరు శివునికి మరియు అతని శక్తులకు లొంగిపోతారు. శివుని శక్తి కోపం, భయం, ఒత్తిడి మరియు కోరికలను తొలగించడంలో సహాయపడుతుంది. శాంతి మరియు నిశ్చలతకు చిహ్నమైన శివుని శక్తితో వ్యక్తిని కలుపుతుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల వ్యక్తి చుట్టూ సున్నితమైన ప్రకాశం ఏర్పడుతుంది. ఇది అతనికి ఎటువంటి హాని మరియు గందరగోళం నుండి కాపాడుతుందని నమ్ముతారు. మహామృత్యుంజయ మంత్రం మరణ భయాన్ని అధిగమించడంలో సహాయపడే మరొక శక్తివంతమైన మంత్రం. అలాగే ప్రశాంతమైన మనస్సుకి దారితీస్తుంది. ఇది శివభక్తుని చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది, ఆందోళన మరియు భయాన్ని తగ్గిస్తుంది మరియు శివుని శక్తిని ఆవాహన చేయడం ద్వారా మీరు నిర్భయంగా మరియు ధైర్యంగా సవాళ్లను స్వీకరిస్తారు. గాయత్రి మంత్రం అత్యంత పురాతనమైనది మరియు అత్యంత శక్తివంతమైన వేద మంత్రాల్లో ఒకటి. ఇది విశ్వం యొక్క ప్రశాంతత మరియు సానుకూల శక్తుల సారాంశం. గాయత్రి మంత్రానికి మనస్సు మరియు శరీరాన్ని శుద్ధి చేసే శక్తి ఉంది. ఏదైనా ప్రతికూల ఆలోచనలను తొలగించి మీ దృష్టిని, స్పష్టతను మెరుగుపరుస్తుంది. ఈ మంత్రం మిమ్మల్ని మరింత స్పష్టతతో పరిస్థితులను ఎదుర్కోవడానికి అనుమతిస్తుంది. ఇది సానుకూల మరియు సమతుల్య మనస్సును సృష్టించడానికి కూడా సహాయపడుతుంది. గణేశుడికి అంకితం చేయబడిన ఈ సాధారణ మంత్రం శక్తివంతమైనది. గణేశుడు భక్తుల మార్గం నుండి అడ్డంకులను తొలగించేవాడు. గణేశుడు కొత్త ప్రారంభాలకు మరియు వెంచర్లలో సానుకూల ప్రారంభానికి సహాయపడే విధ్వంసకుడు. గణేశుడికి అంకితమైన మంత్రాన్ని పఠించడం అతని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆందోళనలు మరియు టెన్షన్లలో సగం స్వయంచాలకంగా పరిష్కారం ఇస్తుంది. విష్ణువుకు అంకితం చేయబడిన ఈ మంత్రం విష్ణువు యొక్క శక్తిని మరియు అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది. నేను విష్ణువును ప్రార్థిస్తున్నాను అని అర్థం. ఈ మంత్రం విశ్వం యొక్క ఆదిమ శబ్దమైన ఓం శబ్దంతో ప్రారంభం అవుతుంది. ఈ మంత్రం అన్ని శక్తులను కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. ఓం శాంతి అనేది మొత్తం విశ్వం యొక్క శక్తిని మరియు సానుకూలతను కలిగి ఉన్న 2 పదాలు. ఓం అనేది విశ్వం యొక్క శబ్దం మరియు శాంతి అంటే ప్రశాంతత అనే పదం. దీనిని పఠించినప్పుడు విశ్వం తన శక్తితో ప్రకాశిస్తుంది, మిమ్మల్ని ప్రశాంతతతో సమం చేస్తుంది. ఓం శాంతిని పఠించడం అత్యంత ప్రశాంతమైన శక్తితో మిమ్మల్ని చుట్టుముడుతుంది. ఈ మంత్రం యొక్క గరిష్ట ప్రయోజనాలను పొందడానికి ఓం శాంతి 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 అని జపించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you very much for watching this video. Bye bye.